వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. ఈ రోజు ట్రెండింగ్ టాపిక్ మనం ఫిలిం ఛాంబర్ నిన్నటి నుంచి వాడి వేడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జూన్ 1 నుంచి థియేటర్స్ వాయిదా పడతాయి అని చెప్పారు. బట్ అది ఎక్కడి వరకు వచ్చింది, అసలు ఏంటి అనేది మరొకరు డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నటికుమార్ గారితో మాట్లాడదాం. నటికుమార్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా చర్చలు జరుపుతున్నారు. అంటే ఎప్పుడులాగానే ఇప్పుడు కూడా వాయిదానే పడింది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా లేదా? అసలు ఉంటేనే కదా సొల్యూషన్ రావడానికి. ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే పర్సంటేజ్ బేస్ ఎప్పటి నుంచో చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా మ్యామ్. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు. నేను 13వ సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చాను. ఇది నేను మళ్ళా మీకు అందరికీ చెప్తున్నానండి. రెంట్ ఆర్ పర్సంటేజ్ ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. రెంట్ ఆర్ పర్సంటేజ్ అంటే అర్థం ఏంటో తెలుసా మేడం? ఇట్స్ అవర్ బెటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. ఇది మేము పెట్టింది కాదు, మీరు పెట్టింది కాదు. మా చిన్నప్పుడు మేము పుట్టక ముందు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ విజయవారు, నవయుగ వారు వాళ్ళు పెట్టింది. మయూరి సంస్థ, రామోజీరావు గారు వాళ్ళందరూ పెట్టిన ఒక సంస్థలండి అన్ని ఛాంబర్లు. 1941, 1931 అంటే మన స్వతంత్రం రాకముందు ఇవన్నీ పర్సంటేజ్లు పెట్టారు. మనం పెట్టినవి కావు. రెంట్ ఆర్ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ రెంట్ రెండు రన్ అవుతున్నాయి. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు వాళ్ళు ఎగ్జిబ్యూటర్, నేను ఎగ్జిబ్యూటర్ అండి. నేను థియేటర్ ఓనర్ని అండ్ డిస్ట్రిబ్యూటర్ని ప్లస్ ప్రొడ్యూసర్ని. నేనేమంటున్నానంటే పెద్దవాళ్ళు సినిమాలు వచ్చి రెంట్లు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. చిన్నవాళ్ళు సినిమాలు వచ్చి పర్సంటేజ్లు ఇస్తున్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడు చిన్నవాళ్ళు ఎందుకు? ఇప్పుడు నిన్న మీ ఛానల్లో ఎవరో మాట్లాడారు పర్సంటేజ్లు కావాలి. పర్సంటేజ్ ఇవ్వకపోతేనే కదా బాధ. మీకు 50-50 రెంటల్ పర్సంటేజ్ ఇస్తున్నారు. మీరు మీ సినిమా వేసింది 10 టికెట్లో, 20 టికెట్లో, 50 టికెట్లో, 30 టికెట్లో బెటర్ పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమాలు ప్రాబ్లము. పెద్ద సినిమాలు అంటే ఏంటో తెలుసా అండి? మొత్తం 100 కోట్లు దాటి 1000 కోట్ల లోపల ఉన్న సినిమాలకే ప్రాబ్లం ఇది. ఎందుకంటే వాళ్ళకి సినిమా సుదర్శన్ థియేటర్ ఉందనుకోండి, 4 షోలు ఫుల్ అయితే 7.5 లక్షలు వస్తుంది. 4 మొత్తం టోటల్గా అది 1 వీక్ కలిపితే 50 లక్షల అబోవ్ వస్తుంది. దాంట్లో మనం ఇప్పుడు రెంటర్ పర్సంటేజ్ అనుకోండి, వాళ్ళు అడుగుతున్న ప్రకారం 12.5 లక్షలు వెళ్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అడుగుతున్న ప్రకారం పర్సంటేజ్ సిస్టంలో వాళ్ళకి రెంట్ 7.5 lakh ఇస్తాం. అంటే పెద్దవాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే మాకు పర్సంటేజ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడి నష్టం వస్తుంది, మాకు అన్ని కూడా ఐమాక్స్ మల్టీప్లెక్స్ తగ్గిస్తున్నా వాళ్ళకి ఇవ్వని అడుగుతారు వాళ్ళు. మల్టీప్లెక్స్లకి ఆ క్వాంటిటీ మనం ఇవ్వగలమా? వాళ్ళకు 250 కెపాసిటీ, మనం 250 కెపాసిటీ కాదు, 250 రూపాయలు టికెట్, మన 250 రూపాయల టికెట్ కాదు. ఇవన్నీ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. వాళ్ళది నేషనల్ వేడేజ్ మల్టీప్లెక్సెస్, మన సింగిల్ స్క్రీన్స్ కూడా మనం ఇవ్వాలి. పర్సంటేజ్ ఇస్తున్నారు, మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక 2 గ్రూపులు గొడవని ఒక బంద్ చేస్తామని ఒక సంస్థ తీసుకొని వచ్చింది. నేను అడుగుతున్నా దిల్ రాజు గారిని కానీ, సురేష్ బాబు గారిని కానీ, ఏసియన్ సునీల్ గారిని కానీ, మీ సినిమాని మీరు మొదలు పెట్టేటప్పుడు మీరు ఇదే పర్సంటేజ్ సిస్టమ్ అడుగుతున్నారు కదా. రేపు ఒకటి థియేటర్ బంద్ అంటున్నారు కదా, బాగుంది, మంచి పనే. కానీ మీరు ఏం చేంజరు? మీరు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాడు, నా సినిమాల నుంచి నేను పర్సంటేజ్ మొదలు పెడుతున్నా ఇదిగా అని పెట్టి ఉంటే మిమ్మల్ని యాడ్ స్టాప్ చెప్పేవారు. మీరు ఇంతకు ముందు తీసుకున్న ప్రెసిడెంట్ గా సంవత్సరం ఉన్నారు, ఏం సాధించారు? అప్పుడు ఎందుకు చేయరా పర్సంటేజ్ సిస్టమ్? 2000 మన అంతకుముందు సంవత్సరం 33 రోజులు థియేటర్లు మూసాం. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? 2011లో మీరు నేను కలిపే చేసాం. ఎందుకు ఫెయిల్ అయిపోయాం మనం? అంటే ఇక్కడ ఒకటండి, బంద్ చేయడం అనేది సరదా కాదు. బంద్ చేసాము అంటే దాన్ని సాధించి తీరాలి. సాధించడానికి ఎవరి దగ్గర ఏముందని సాధిస్తారు? ఇక్కడ ఉన్నది ఆమాస్కి పున్నానికి వచ్చేవి 48 వారాల్లో 8 వారాలు మాత్రమే రెంట్స్ వస్తున్నాయి. 40 వారాలు పర్సంటేజ్ ఆడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం సిస్టంలో మీరే వేశారు అన్ని టీవీల్లో 75%, 30 కోట్లు అబవ్ ఉన్నవి 75%, 35 కోట్లను 60%, 10 కోట్ల లోపలను 50%. ఇప్పుడు ఆల్రెడీ 50-50 ఇస్తున్నారు కదా. 10 కోట్ల లోపు సినిమా తీసేవాడికి నష్టం లేదు అంటే ఇప్పుడు అటు బంద్ చేయడం అవసరం లేదు. 20 కోట్ల సినిమా తీసేవాడికి అవసరం లేదు. 30 కోట్లు దాటి తీసేవాడికి ఆ 2 సినిమాలో 3 సినిమాలో గొడవ ఎవరిదండి? మైత్రి మూవీస్ వాళ్ళు, సితారా వాళ్ళు, వాళ్ళిద్దరు తప్ప ఎవరు సినిమాలు తీయట్లేదు. పెద్ద సినిమాలు వాళ్ళదే కదా ఇంక ఇష్యూ ఉంది. మీరు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోండి. ఆమాస్కి పున్నానికి వచ్చే 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు వచ్చే సినిమాలు పెద్ద సినిమాలు వాళ్ళవే.
సంవత్సరానికి మొత్తం చిన్న సినిమా థియేటర్ నడిపేది చిన్న సినిమా నిర్మాతలే. నాతో చిన్న సినిమా అంటే నేను 5 కోట్లు దాటి ప్రతిదీ చిన్న సినిమానే, థియేటర్లో ఆడే సినిమానే. మీకు థియేటర్లో జనాలు వచ్చే సినిమా. ఇప్పుడు కోర్టు ఆడింది, మరి కోర్టు మీకు మేము 3 వారాలు 4 వారాలు ఇచ్చింది, హిట్ ఉంది, హిట్ ఈరోజు 4 వారాలు థియేటర్ మెయింటెనెన్స్ ఇచ్చింది. అలాగే మీ చిన్న సినిమాలే కదా మెయింటెనెన్స్ ఇస్తున్నాయి, పెద్ద సినిమాలు ఎక్కడ ఇస్తున్నాయి? 8 వారాలు మీకు పుష్ప 2 ఎన్ని వారాలు ఇచ్చేసింది? 100 రోజులు ఇచ్చిందా? 750 కోట్లు సినిమా తీస్తే మీకు రైట్ నటకుమార్ గారు చూస్తే ఇంతకు ముందు కూడా ప్రాబ్లమ్స్ ఏమీ సాల్వ్ చేయలేదు. అంతకు ముందు ఆర్టిస్టుల పేమెంట్ గురించి కూడా ఇష్యూ ఉంది, అది కూడా ఏం క్లియర్ కాలేదు, అది కూడా వాయిదా పడుతూనే వచ్చింది. అంటే ఇది కూడా వాయిదా వేస్తూనే వచ్చారు. అంటే దీనికి సొల్యూషన్స్ అనేది ఇప్పుడు వరకు ఏది వచ్చినా కూడా సొల్యూషన్స్ అనేది లేకుండా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? మనసు పెట్టుకుంటే సొల్యూషన్ బంద్ చేయాల్సిన అవసరం లేదు, మనసు పెట్టుకుంటే సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ ఈగోలు వదిలేయాలి. ఇక్కడ వాళ్ళు పెరుగుతున్నారు అంటే ఒకటి వినండి, నా చిన్న 2000 సంవత్సరం నుంచి దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు టాప్, తర్వాత ఒక్కొక్కరు టాప్ కుంటూ వచ్చారు. నిర్మాతల్లో టాప్ కొంతమంది ఉన్నారు. తర్వాత ఎంఎస్ రాజు గారు టాప్ అయ్యారు. ఎంఎస్ రాజు గారు పడిపోయిన తర్వాత దిల్ రాజు గారు వచ్చారు. దిల్ రాజు గారి తర్వాత ఇప్పుడు మైత్రి రవి గారు నడుస్తుంది, మైత్రి సంస్థ నడుస్తుంది, సితారా సంస్థ నడుస్తుంది, బాగోల్ ప్రసాద్ గారు టాప్ అన్నారు. ఇలాగ చాలా మంది, సురేష్ మూవీస్ టాప్. మరి ఇప్పుడు ఎందుకు తీయట్లేదు సినిమాలు? అన్ని 100 కోట్ల సినిమాలు తీసి రిస్క్ చేయలేదు. అల్లు అరవింద్ గారు ఎందుకు తీయట్లేదు సినిమాలు, పెద్ద సినిమాలు? ఆయన డబ్బు లేదా? వీళ్ళందరికంటే ఎక్కువ డబ్బు ఉంది. వీళ్ళందరికంటే 300 కోట్ల హీరో ఉన్నాడు, అయినా సినిమాలు తీయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం ఉన్నారు. మాకు 100 కోట్ల లోపు సినిమాలు మేము తీయగలం, అంతకు ఎక్కువ మేము తీయలేము అని ఉన్నారు. ఇప్పుడు తీస్తున్న వాళ్ళు అందరూ వెళ్తుంటారు, వస్తూ ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు ఉంటుంది, అంతే తప్ప ఇది ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే మీరు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుంటే అయిపోయాయి కదా. ఇప్పుడు ఏసియన్ సునీల్ గారు ఉన్నారు. ఏసియన్ సునీల్ గారు ఇప్పుడు థియేటర్లు అన్ని ఆయనవే లీజులో ఉన్నాయి తెలంగాణలో. సురేష్ బాబు గారు, గీతా వాళ్ళు, దిల్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ లో లీజులో ఉన్నాయి. ఇక ఎవరున్నారు బయట? నేను ఇప్పుడు 1వ తారీఖు బంద్ అన్నోళ్ళు కూడా అక్కడ లీజు ఓనర్సే వచ్చారు, కానీ థియేటర్ ఓనర్స్ ఎంతమంది వచ్చారు? 1400 మంది ఎగ్జిబిటర్లు. జనరల్వాడి మీటింగ్ రావాలి కదా. ఇప్పుడు నేను ఎగ్జిబిటర్నే, లేకపోతే ఇంకా చాలా మందిని పిలాలి కదా. ఎవరి బాధ అలా తెలుసుకోవాలి కదా. ఏ క్లాస్ బాధ ఏంటి, సి క్లాస్ బాధ ఏంటి, బి క్లాస్ బాధ ఏంటి తెలుసుకోవాలి కదా. అందరికి ఒకలాగా కట్టడం కరెక్ట్ కాదు కదా. నటకుమార్ గారు, క్యూబ్ సమస్యలు కూడా ఇంతకు ముందు క్యూబ్ గురించి కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా సాల్వ్ కాలేదు, అది కూడా అలానే వాయిదా పడతా వచ్చింది. క్యూబ్ 15 సంవత్సరాల నుంచి ప్రాబ్లం. మన మీటింగ్ పెట్టినప్పటి నుంచి మళ్ళీ 1000 పెంచుతాడు. ఆ క్యూబ్ సమస్య ఎవరిదమ్మా? క్యూబ్ వాన్ రేవలు అల్లు అరవింద్ గారు కాదా? సురేష్ బాబు గారు పార్ట్నర్ కాదా? మరి సినిమా వాళ్ళే కూడా బయట ఉన్నారు ఎవరన్నా? ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, ఇదంతా మా సినిమా వాళ్ళు వింటున్నాలే. ఇప్పుడు అరవింద్ గారిని కూర్చొని మాట్లాడలేకపోతున్నాం అంటే మనం ఏంటి? అసమర్థత? ఎందుకు చేత కావట్లేదు మనకి? ఒక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఇన్ని కోట్లు జరిమానా ఎందుకు వేయాలి? వీళ్ళకి కోర్టు వార్నింగ్ ఎందుకు ఇవ్వాలి? క్యూబల్కి, యూఎఫ్ఓలకి మనం చేత కాకపోతే కదా. నేను చైర్మన్ గా ఉండేటప్పుడు నేను 8వ తారీఖు థియేటర్ బంద్, ఎట్టి పరిస్థితుల్లో సినిమా క్యూబుల్ రేట్ తగ్గించకపోతే అవ్వదు అని చెప్పి అల్టిమేటం చేస్తే వెంటనే వచ్చి ఇదే దిల్ రాజు, ఇదే రవికిషోర్, ఇదే అరవింద్ గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో, ఇదే మన జమినీ కిరణ్ వచ్చి లేదు 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 ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కామనే నట్టుకుమార్ అలా చెప్తుంటాడని చెప్పేసి తుస్సు అనిపించారు. అప్పుడు నేను చైర్మన్. అంటే ఇక్కడ ఈగోలు. నేనేమంటే సామాన్యంగా మన సెటిల్మెంట్ చేయాలంటే గంట పని. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు, ఇప్పుడు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కూర్చుంటే కనుక సెటిల్ అవుతుంది అంటారా మీరు? ఇప్పుడు ఏషియన్ సునీల్ గారు, అల్లు అరవింద్ గారు. ఒక మాట, క్యూబ్ ఓనర్ అల్లు అరవింద్ గారు కదా. క్యూబ్ ఓనర్ అల్లు అరవింద్ గారు అన్నప్పుడు కేఎల్ నారాయణ గారు, సురేష్ బాబు గారు అందరూ ఇక్కడ వాళ్ళే కదా. ఆయన పిలిపించుకొని కూర్చుంటే సెటిల్మెంట్ అవుతుంది కదా. మనం దానికోసం మనం ఏదో రాద్ధాంతం చేసి మనం వీళ్ళందరికీ ఎగ్జిబిటర్లకి, చిన్న సినిమా నిర్మాతలకి మన భూతార్థంలో చూపించడం ఎందుకు? ఆ భూతార్థంలో చూపించ ఇంకొక లెవెల్ గవర్నమెంట్ నాట్ సపోర్ట్, గవర్నమెంట్ సంబంధం లేదు కదా. మరి మీరు కూర్చొని మాట్లాడే ఇది చర్చలు జరపలేదా? అంటే ఇన్ని డేస్ నుంచి జరుగుతుంది, వాళ్ళు కూడా వస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. మీరు 3 days కాదు, 15 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటాయి. రేపు 1వ తారీఖు బంద్ అన్నది జరగని పని, జరగదు. జూమ్కి వచ్చారండి? జరగదు, బంద్ జరగదు. ఎందుకు జరగదు బంద్ అంటే, బంద్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎవరి ఇష్టం అమ్మా. థియేటర్ ఓనర్ నేను, నా ఇష్టం ఉంటే నేను మూసేసుకుంటాను, నా ఇష్టం లేకపోతే తెరుచుకుంటాను. నేను ఆల్రెడీ కంటెంట్ ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఇప్పుడు నేను థియేటర్ తెరిచినంత మాత్రాన్ని కంటెంట్ ఇవ్వాలని రూల్ ఏం లేదే.
ఏం ఛాంబర్ ఏం రూల్ ఉందా? నువ్వు థియేటర్ సినిమా కంపల్సరీ ఇవ్వాలని రూల్ లేదే. ఇస్తే డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇవ్వడం మానేస్తారు. షేర్ కడితే ఇస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది డిమాండ్ ఆఫ్ సప్లై. అంటే ప్రొడ్యూసర్ దగ్గర కంటెంట్ బాగుంటే మేము వస్తాం, ప్రొడ్యూసర్ దగ్గర కంటెంట్ బాగాలేకపోతే ప్రొడ్యూసర్ వస్తాడు. చిన్న సినిమా నిర్మాత వచ్చి ఎగ్జిబ్యూటర్ బతిమలాడుకుంటాడు, పెద్ద సినిమా నిర్మాతలు వచ్చి డిస్ట్రిబ్యూటర్ బతిమలాడుకుంటాడు. ఏది ఎగ్జిబ్యూటర్ బతిమలాడుకుంటాడు, మధ్యన వారిదిగా డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు మీకు ఇప్పటికే మనం చూస్తే గనక థియేటర్స్ చాలా వరకు కళ్యాణ మండపాల కింద, హాస్పిటల్స్ కింద చేంజ్ అయిపోతా ఉన్నాయి. ఓటీటీస్ వల్ల సగం మంది థియేటర్స్కి రాని టైంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. బట్ ఇట్లాంటి టైంలో ఇది కూడా ఉంటే ఇంకా సినిమా ఇంకా ఇదైపోతూ ఉంటుంది కదా. ఈ ఎప్పటికీ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మూసేస్తే మనం కరోనా టైంలో మూసేసి ఎవరికి చూపించాం? మనం ఒక దారి చూపించాం ప్రేక్షకులకి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, ఓటీటీలో చూసుకోండి అని. అలాగే ఇప్పుడు మన కరోనా తర్వాత ఏమైంది పరిస్థితి? కరోనా తర్వాత ఇప్పుడు మూసాం అనుకోండి. మన లాస్ట్ టైం 33 రోజులు మూసాం. ఇదే దిల్ రాజు గారు మూయమంటే నన్ను నమ్మండి అన్నాడు. నమ్మి మూసిన తర్వాత ఓటీటీ గెలిట్ అయిపోయి మళ్ళీ సంవత్సరం అయింది ఆ థియేటర్ మళ్ళీ మామూలు స్టేజ్కి రావడానికి. ఆ బూజులు దులుపుకొని అన్ని చేసుకొని మళ్ళీ వేసుకుంటే మామూలు స్టేజ్ రావడానికి మొత్తం చాలా టైం పట్టింది. నెంబర్ 1. రెండోది మనం ఇప్పుడు మళ్ళీ తర్వాత ఆయన ప్రెసిడెంట్ చేసాం. నమ్మడు అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి లేవమ్మా. మళ్ళీ చెప్తున్నానండి, వ్యక్తిగతంగా ఆయన నేను మంచి ఫ్రెండ్సే. ఇష్యూస్ బేస్డ్ మాత్రమే. చేయలేకపోయారు అనేది మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే అవదు, ప్రశ్నించాల్సిందే ఏది ఏమైనా సరే. నేనేమంటున్నానంటే మనం ఏం సాధిస్తున్నాం, మనం ఇప్పుడు మూసేస్తే మీరు రేపు అది 12 సినిమా రిలీజ్ ఉంది, దాన్ని మీరు ఆపి సినిమా థియేటర్ ఓపెన్ చేయకుండా ఉండగలరా? ఆ దమ్ము మీకుందా? ఆ ధైర్యం మీకుందా? ఉంటే చెప్పండి. అనౌన్స్ చేయండి. 3 పెద్ద మనుషులు, ఒకరు దిల్ రాజు గారు, ఒక సురేష్ బాబు గారు, ఒకరు ఏసియన్ సునీల్ గారు. ఫస్ట్ సంతకాలు పెట్టింది వీరే. ఫస్ట్ సినిమా రిలీజ్ అంటే ఓపెనింగ్ సంతకాలు పెట్టింది వీరే. ఇప్పుడు రేపు 5వ తారీఖు సినిమా కమలాసన్ గారిది ఉంది. మరి వీళ్ళ ముగ్గురేగా చేస్తున్నారు. రేపు 12వ సినిమా ఈరేగా చేస్తున్నారు. రేపు కుబేరా సినిమా ప్రొడ్యూసర్ వీరే కదా. ఫైనల్ గా నేను ఒక్క మాట చెప్పమంటారా? చెప్పండి నటికుమార్. జనాలకు అందరికీ మీ తరపు నుంచి అర్థమయ్యేది ఏంటంటే, కొంతమందికి ఖాళీగా ఉండి పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వక సినిమా డిస్ట్రిబ్యూషన్ అని చేయి జారిపోయి మైత్రి స్పీక్ లోకి వెళ్ళిపోయింది. మైత్రి అండ్ సితారా స్పీక్ లోకి వెళ్ళిపోయి అది ఖాళీగా ఉన్నోళ్ళు చేస్తున్న పని తప్ప, అదే వాళ్ళు బిజీగా ఉంటే అసలు ఫోన్లు కూడా ఎత్తారు. మనము కాదు, మీవి కూడా ఎత్తారు ఫోన్లు. ఇప్పుడు మీ ఫోన్ల కోసం వెయిటింగ్ చేస్తున్నారు, ఎవరు ఇంటర్వ్యూ ఇస్తే ఏం మాట్లాడదామా అని. నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉంటాను. నేను ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే నేను సినిమాలు మానేశాను కాబట్టి. నేను ఉన్నవే చేస్తున్నాను. నేను అందరిలో పరిగెత్తి సినిమాలు చేయట్లేదు. అంటే ఇది కొంతమంది చేయడం అంటే ఏం లేదు. దిల్ రాజే నేను చెప్తున్నాను, వేరే విషయం ఏం కాదు. దిల్ రాజు సినిమాలు ఉంటే మరి ఇదే మీటింగ్ పెడతాడా? దిల్ రాజుకి ఇదే డిస్ట్రిబ్యూషన్ ఉంటే సినిమాలు పెడతాడా? మీటింగు ఇదే మీటింగ్ బంద్ అని చెప్తాడా? రైట్. థ్యాంక్ యూ నటికుమార్ గారు. అదే సంక్రాంతికి వస్తున్నాడు, ఎందుకు చెప్పలేదు? నేను దానికి సమాధానం చెప్పాలి కదా. ఓకే, థ్యాంక్ యూ నటికుమార్ గారు. రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. 3 days నుంచి కంటిన్యూగా చర్చలు జరుగుతున్నాయి, కానీ వాయిదా పడుతూనే ఉంది. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ కూడా వాయిదా పడుతూనే వచ్చింది. సో మీరేమంటారు? అంటే అది కరెక్ట్ గా డిసిషన్ తీసుకునే అది ఇప్పుడు మా నటికుమార్ చెప్పినట్టు వాళ్ళు ఇది జరుగుతూనే ఉంటది, ఎప్పటి నుండో జరుగుతూ ఉంటది. బంద్ చేద్దామంటారు, మళ్ళీ దాన్ని ఎటు ఫినిష్ ఉండదు, మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంటే కొందరి స్వార్థం కోసం చేసే పనులండి మేడం ఇవి. అంటే అందరికీ ఉపయోగపడే రకంగా కాదు. వాళ్ళ స్వార్థం కోసం బంద్ చేయాలనుకున్నప్పుడు బంద్ చేయాలి, నడిపించాలనుకున్నప్పుడు నడిపించాలి అనేది. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా ఇప్పుడు థియేటర్ లీజులన్నీ. ఈ 3-4 చేతిలోనే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఎలా ఉండింది, ఒక 1991-90 నుంచి నేనున్న ఇండస్ట్రీలో ఒక 2000-2002 వరకు బాగా జరిగినాయి అన్ని. ఎప్పుడు ఇవే ఉండేది, పర్సంటేజ్ విధానమే నడిపినారు అన్ని థియేటర్స్. ఆఫ్టర్ 2002 అన్ని లీజ్లకు వచ్చేసినాయి. అందరు లీజ్ తీసుకొని రెంట్ విధానం స్టార్ట్ చేశారు. దాని తర్వాతనే కదా ఇదంతా ప్రాబ్లం రావడం. ఆ తర్వాత కోవిడ్ రావడం, కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్లు బంద్ చేసి సినిమాలు సరిగా ఎవరు థియేటర్కు రాకుండా
ఇంట్లో కూర్చొని టీవీలలో చూడడానికి అలవాటు పడిపోయి థియేటర్లకు రాక ఇప్పుడు చిన్న సినిమాలు, అసలు చిన్న సినిమాలకు చాలా ప్రాబ్లం జరిగేది దీని ద్వారా. ముఖ్యంగా అంటే తెలంగాణలోనే ఎక్కువ ప్రాబ్లం జరుగుతుంది. దానికి రెంట్లు కట్టాలి, చిన్న సినిమా రిలీజ్ కాకపోవడానికి చాలా కారణం కూడా ఏంటంటే రెంట్లు ఇప్పుడు కూడా అడుగుతున్నారు. అడగట్లేదని కాదు, ఖచ్చితంగా మెయిన్ థియేటర్లు రెంట్లు అడుగుతున్నారు ఈ రోజు కూడా. ఆ రెంట్ వల్ల ప్రాబ్లం అవుతుంది కదా చిన్న సినిమాలకు రిలీజ్ రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు వీళ్ళు ఏది కరెక్ట్ అంటారు? రెంట్ బేస్ కరెక్ట్ అంటారా, లేదా పర్సంటేజ్ బేస్ కరెక్ట్ అంటారా? అంటే మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? నేను అనేది పర్సంటేజే కరెక్ట్ అని నేను అంటున్నాను. పర్సంటేజ్ ఇస్తేనే బాగుంటుంది అనేది. అంటే పర్సంటేజ్ చిన్న సినిమాలకు ఉండాలి, పెద్ద సినిమాలు కూడా అంటే ఎంత అయితే మనకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేది దాన్ని కూర్చొని మాట్లాడుకొని చేయాలి. అలా ఉండదు కదా. వీళ్ళు అవసరాన్ని బట్టి ఈ సినిమా కోసం ఈ అవసరం, ఈ సినిమా కోసం ఈ అవసరం అని పని చేసుకుంటూ పోతే కాదు కదమ్మా. రామకృష్ణ గారు, నటకుమార్ గారు చెప్తున్నారు ఇది ముగ్గురు పెద్దల చేతిలోనే ఉంది, వాళ్ళు మాట్లాడితే అయిపోయేదానికి కావాలని లేట్ చేస్తారు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? దిల్ రాజు గారు కూడా అదే నలుగురు చేతిలోనే ఉంది, నలుగురు చేతిలో ఉంది. మొత్తం థియేటర్లన్నీ ఇప్పుడు 2002 తర్వాత అన్ని 4-5 చేతులు వచ్చిన హైదరాబాద్ లో అయితే మెయిన్ సిటీలో. తెలంగాణలో ఆంధ్ర కూడా కొందరు చేతిలోనే, నలుగురు చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే సరిపోతుంది. దీనికి పెద్ద షో ఇచ్చి ఇది థియేటర్లు బంద్ చేస్తున్నాము అదంతా అది కరెక్ట్ గానే కాదు. నలుగురు కూర్చొని మాట్లాడితే సరిపోతుంది, కానీ కాదు, అలా జరగదు. రామకృష్ణ గారు, అంటే ఎవరు ప్రయత్నించట్లేదా? అంటే ఆ ముగ్గురుతో మాట్లాడడానికి ఇంతమంది ఉన్నారు. నిన్న కూడా 40 మంది సభ్యులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణ, ఆంధ్రాలో 40 మంది హాజరైనప్పుడు ఒకళ్ళు కూడా మాట్లాడడానికి ట్రై చేయలేదు ముగ్గురుతో, లేదా వీళ్ళు చెప్తుంటే వాళ్ళు వినడం లేదా? మాట్లాడారు మేడం, మాట్లాడితే అందులోకి మాకు రెంట్సే కావాలి, మేము పర్సంటేజ్ చేయమని కొందరు అందులోనే. ఎలా ఉంటదంటే ఉన్న 20 మందిలోనే నలుగురు రెంట్ కావాలంటారు, నలుగురు ఇది కావాలంటారు. ఒక్క తాటిపై రానప్పుడు ఎలా ఉంటుంది మేడం? కాబట్టి అది కంటిన్యూ. వాళ్ళు అనుకోని కరెక్ట్ గా చేయాలనుకుంటే 100% జరుగుతుంది. నలుగురు అనుకొని చేసేస్తే చేయగలుగుతారు, కానీ చేయరు. వాళ్ళు కావాలని ఇలానే తాత్సారం చేసి వాళ్ళ సినిమాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా ముందుకొచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే కావాలని ఇంతకుముందు కూడా బంద్ చేసినారు కదా, అప్పుడు కూడా చాలా రోజులు బంద్ చేస్తున్నారు. దాన్ని ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు డిజిటల్ ఈ పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేవు రేట్లు, మన దగ్గర రేట్లు. మళ్ళీ చేసేది ఎవరో బయటలో ఎవరో కాదు, మా ప్రొడ్యూసర్స్ అలా పార్ట్నర్స్ అయ్యి ఈ ట్యూబ్లో కానీ యూఎఫ్ఓలో కానీ వాళ్ళు పార్ట్నర్స్ అయ్యి ఇప్పుడు 10,000 నుంచి 15,000 ఉన్నాయి ఒక్కొక్క థియేటర్ 1 వీక్. అదే పక్క రాష్ట్రాల్లో 2,500, 2,000, 3,000 ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో పర్ వీక్. మన దగ్గర అయితే 10 నుంచి 15,000 ఉన్నాయి. ఎవరో చేతలేరు, ఉన్న ప్రొడ్యూసర్స్ అన్నిట్లలో ఒకదాని అల్లు అరవింద్ పార్ట్నర్, ఒకదాని సురేష్ బాబు పార్ట్నర్, ఆయన రమేష్ ప్రసాద్ పార్ట్నర్. వీళ్ళే పార్ట్నర్స్ అయ్యి ఈ ఉన్న థియేటర్ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే ఉంచుతున్నారు. అంటే రామకృష్ణ గారు, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర కన్నా కూడా తమిళనాడు అటు సైడ్ మాత్రమే చాలా తక్కువగా ఉంది. ఎందుకు? దానికి రీజన్ ఏంటి? అంటే చూస్తే అక్కడ పద్ధతి కూడా, రిలీజ్ చేసే పద్ధతి కూడా తమిళనాడులో తక్కువనే ఉంది, చెన్నైలో కూడా, మన బెంగళూరులో తక్కువ ఉంది, బాంబేలో కూడా తక్కువ ఉంది. అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మన దగ్గరకు వచ్చేసరికి కంపెనీ వాళ్ళతో వీళ్ళు షేర్ 50% షేర్ కలిసి ఇక్కడ రేట్లు పెంచి పెట్టారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒకదానిలో అల్లు అరవింద్ పార్ట్నర్ ట్యూబ్ లో, యూఎఫ్ఓలో ఒకరు పార్ట్నర్ సురేష్ బాబు, ఇంకో దాంట్లో రమేష్ ప్రసాద్ పార్ట్నర్. వీళ్ళు ప్రొడ్యూసర్స్, ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్స్. వాళ్ళన్ని థియేటర్లు తీసుకొని వీళ్ళ కంపెనీస్ పెట్టారు. కాబట్టి వాళ్ళే విధి లేక వాళ్ళకు నేను సినిమా రిలీజ్ చేసినా వాళ్ళ అమౌంట్ కట్టి చేయాల్సి ఉంటుంది. అదే తక్కువ రేటు ఉన్నాయి కొన్ని ఉన్నాయి, వాటికి వాళ్ళకి థియేటర్స్ లేవు అంటే వాళ్ళకి థియేటర్ లీజ్ లేవు. కాబట్టి తప్పదు, చిన్న సినిమా కూడా అంతే కట్టాలి, పెద్ద సినిమాకి కూడా అంతే కట్టాలి. 10,000 కట్టాలి, పెద్ద సినిమా కూడా అంతే కట్టాలి. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చే కలెక్షన్ చిన్న సినిమాకి రావు కదమ్మా. అట్లనే చాలా మంది నిర్మాతలు ఇప్పుడు దాదాపు ఒక 500-600 సినిమాలు ఉంటాయి రిలీజ్ కానీ చిన్న సినిమాలు. ఈ ప్రాబ్లం వల్లనే వాళ్ళు డిజిటల్ ట్యాక్స్ కట్టలేక పర్సంటేజ్ ఇయర్. మెయిన్ థియేటర్ రెంట్ కట్టమంటారు కంపల్సరీ. రామకృష్ణ గారు, చూస్తే తమిళనాడులో కనుక ఫిలిం ఛాంబర్ వాళ్ళే ఏ టైంకి రిలీజ్ చేయాలి ఒక డేట్ అనేది ఇచ్చి ఫిలిం ఛాంబర్ త్రూ అక్కడ రిలీజ్ అవుతుంది కదా. ఇక్కడ మన తెలుగులో ఎందుకు అట్లా అవ్వట్లేదు? మన దగ్గర మా వాళ్ళ యూనిట్ లేదు కాబట్టి, అక్కడ యూనిట్ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎక్కడ యూనిట్ ఉంటే వాళ్ళు డెఫినెట్ గా అవుతుంది కదమ్మా. యూనిట్ మెయిన్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ యూనిట్ ఉండాలి. ఆ యూనిట్ మా దగ్గర లేదు. ఇలా నలుగురు అందరూ సగం యూనిట్ ఒకటైతే సగం మంది అలాగే మళ్ళీ సపరేట్ అవుతారు. కాబట్టి ఇలా వీళ్ళ దానిలో వీళ్ళకే
పడరానప్పుడు ఎలా జరుగుతుంది? జరగదు కదా. రామకృష్ణ గారు, దీంట్లో రాజకీయ కోణం కూడా చూడొచ్చా? అంటే ఇప్పుడు 2 గ్రూప్స్ ఉంటే 2 గ్రూప్స్ కి సంబంధించి 2 పార్టీల వాళ్ళు ఉండడం, వాళ్ళకి వీళ్ళకి సమన్వయం లేకపోవడం వల్ల కూడా అనుకోవచ్చా రామకృష్ణ గారు? 100% పార్టీలు ఉన్నాయి ఇందులో, సమన్వయం లేదు అసలు. అప్పుడు ఒక నంది అవార్డు ఇస్తేనే వీళ్ళ దాంట్లో వీళ్ళు గల్లాటలు పెట్టుకొని మొత్తం నంది అవార్డు ఇవ్వకుండా అయిపోయింది గవర్నమెంట్. అంటే ఒక తోటి నిర్మాతకో లేకపోతే దర్శకునికో ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తికి అవార్డు ఇస్తే ఏమి ఆ కులం కాబట్టి ఇచ్చారు, మీకు మీ వాళ్ళు కాబట్టి ఇచ్చారు, మీరు వీళ్ళు మీకు దగ్గర కాబట్టి ఇచ్చారు అని పెద్ద గొడవలు చేసి అవార్డు నంది అవార్డు లేకుండా చేసిండ్రు ఇండస్ట్రీలో. అంటే మా దాంట్లో మా వాళ్ళకి యూనిట్ లేకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఓకే, మనవాడి కోడికి వచ్చింది పర్లేదు, ఎవరికి సినిమా బాగుంది కాబట్టి వచ్చింది, లేకపోతే అతని యాక్టింగ్ బాగుంది కాబట్టి వచ్చింది అని అనుకుంటే పోయేది. అలా కాకుండా విమర్శలు చేసి, టీవీలలో విమర్శలు చేసి, వాళ్ళు గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తారు, ఈ లొల్లి అంతా మాకెందుకు, వీళ్ళకి అవార్డులు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళతో మేము తిట్లు తినాలా అని వాళ్ళు పనిచేస్తారు గవర్నమెంట్. రామకృష్ణ గారు, అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ సపోర్ట్ ఉన్న వాళ్ళకి నంది అవార్డ్స్ వస్తాయి అని చెప్పేసి ఒక నానుడు ఉండేది, అది నిజమేనా? అంటే ఏ గవర్నమెంట్ సపోర్టర్స్ కొంతమంది ఉంటారు, ఒక గవర్నమెంట్ సపోర్టర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకు మాత్రమే నంది అవార్డ్స్, ఏ గవర్నమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళకి నంది అవార్డ్స్ ఇస్తుందని అంటారు. దాని గురించి మీరేమంటారు? అలాగా అలా అన్నారు కాబట్టి బంద్ అయిపోయినాయి అని. మీకు గవర్నమెంట్ ఉన్న సినిమా అంత బాగా లేకున్నా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కులం కాబట్టి ఇచ్చారు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధం ఉన్నది కాబట్టి ఇచ్చారు, ఇలా రకరకాలుగా వాళ్ళ మీద బ్లేమ్ చేసి గవర్నమెంట్ అంటేనే అవార్డులు బంద్ అయిపోయినాయి. నంది అవార్డు దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది, 9-10 ఏళ్ళు అయిపోతుంది. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళు నలుగురు అనుకుంటే, మా నటికుమార్ అన్నట్టు నలుగురు అనుకుంటే 100% నలుగురు ఎక్కడే అక్కడ అయిపోతుంది. కానీ వాళ్ళకి కావాలని నలుగురులో వాళ్ళే అంటారు, వాళ్ళే బంద్ చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు రేపే వాళ్ళే ముందుంటారు. ఇది జరిగేది కాదు, ఇది బంద్ అయ్యేది కూడా 100% నమ్మకం లేదు, బంద్ కాదు కూడా. అంటే దీనికి సొల్యూషన్ లేదని చెప్పి అంటారా రామకృష్ణ గారు? సొల్యూషన్ ఉందమ్మా, ఎందుకు లేదని ఏముండదు. వీళ్ళు అందరూ ఒక తాటిపై ఉంటే డెఫినెట్ గా జరుగుతుంది ఏదైనా. ఇప్పుడు అందరిని పిలువరు. ఇప్పుడు నటికుమార్ మాట్లాడుతున్నా విమర్శ చేస్తారంటే వద్దు, రామకృష్ణ విమర్శ చేస్తారు వద్దు, ఇంకో అట్లా వాళ్ళకి మంచి మాట్లాడటం, వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడటం ఉంటుంది, వాళ్ళకి పిలిచి మాట్లాడుతుంటారు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. చూసారు కదండి, ఇది ఈరోజు ట్రెండింగ్ టాపిక్. మరొక ట్రెండింగ్ టాపిక్తో మీ ముందు ఉంటాను. చూస్తూనండి BRK న్యూస్.